గురువుగారు. నా వయసు 40 సంవత్సరాలు గురువుగారు. ఊరు తిరుపతిలో ఉన్నాం గురువుగారు మేము. బాగుంది గురువుగారు. ఇది చేసినందువల్ల తలనొప్పి బాగా తగ్గింది గురువుగారు. ఇంతకు ముందు అయితే గురువుగారు ఎక్కడికన్నా ప్రయాణం చేస్తే ఖచ్చితంగా తలనొప్పి వచ్చేది గురువుగారు. నిన్ననే గురువుగారు మొన్న జర్నీ చేశాను గురువుగారు. ఇక్కడి నుంచి మా ఊరికి అమ్మ వాళ్ళ ఊరికి. అస్సలు పొద్దున్నే ఇది గురువుగారు సభ్యం గంజి తాగాను గురువుగారు. మళ్ళీ నీళ్లతోనే ఉన్నాను గురువుగారు. తలనొప్పి గాని ఏమీ నీరసం గాని ఏమీ రాలేదు గురువుగారు. మధ్యాహ్నం మజ్జిగ తాగాను గురువుగారు. బాగుంది గురువు. కళ్ళు నొప్పులైతే విపరీతంగా ఉండేవి గురువుగారు. తగ్గాయి గురువుగారు. తలనొప్పి కూడా గురువుగారు ఖచ్చితంగా ప్రయాణం చేస్తే వచ్చేది గురువుగారు. తగ్గింది గురువుగారు. బాగుంది గురువుగారు. బరువు కూడా బాగా తగ్గాను గురువుగారు. ఇది చేసిన తర్వాత లాస్ట్ లో వెళ్ళాను కదా గురువుగారు ఊరికి. అక్కడ చూసిన వాళ్ళంతా బాగా తగ్గావు అన్నారు గురువుగారు. బాగా తగ్గావు, తగ్గేటట్టు ఉంచితే ముఖం అంతా తెల్లగా అయింది అని అన్నారు గురువుగారు. బాగుంది గురువుగారు. తినడం కంటే కూడా కాదంటే గురువుగారు జ్యూసులు తాగినప్పుడు కొద్దిగా ఆకలి అయినట్టు అదొక్క కొంచెం అన్ని అనిపిస్తుంది గురువుగారు. అంతే తప్ప నీరసం గాని నొప్పులు గాని కాళ్ళు నొప్పులు గాని తలనొప్పి గాని ఇవేవి ఉండవు గురువుగారు. కొంచెం ఆకలి అయితే ఉంటది గురువుగారు. అదొక్కటే గురువుగారు. అంతేగాని మిగతా ప్రాబ్లమ్స్ ఏమి లేవు గురువుగారు. ఆరోగ్యపరంగా ఏదైనా పని చేయాలన్నా మన మనిషి చూసేదానికి బాగా ఉండడం గాని ఏదైనా పని చేయాలన్నా హుషారుగా ఉండడం గాని అన్నిటికీ బాగుంది గురువుగారు. ఒక్కటే గురువుగారు కొంచెం ఆకలి అయినట్టు ఉంటది అంతే గురువుగారు. అన్నిటికీ బాగుంది గురువుగారు.